గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము. నిన్నటి భాగాల వరకు సంగీతం గురించి, స్వరాల గురించి, కాలాలు ఎలా గానము చేసుకోవాలో తెలుసుకున్నాము. అందులో మాయామాళవ గౌళ రాగం గురించి వివరంగా తెలుసుకున్నాము. ఆ రాగం యొక్క జన్యరాగము మలహరి రాగం గురించి తెలుసుకున్నాము. తర్వాత హరికాంబోజి రాగం, మేళకర్త రాగం కూడా పరిచయం చేసుకొని వాటి జన్యరాగమైనటువంటి మోహన రాగం, కాంబోజి రాగం నిన్నటి భాగాల వరకు పరిచయం చేసుకున్నాము. సంగీతమునకు రాగము ఎంత ప్రాధాన్యమో తాళము ఇంకా ప్రాధాన్యమైనది. రాగము, తాళము మన కర్ణాటక సంగీతమునకు ప్రాణములు. తాళము అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్ధగజము, పావు గజము, 2-3 గజములు మొదలగు కొలతలలో ఎటుల మనము కొలతబద్దతో కొలుచుచున్నారమో అటులని సంగీతమును కూడా చాలా విధములైన తాళములచే వానిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ముఖ్యముగా 7. ఈ 7 తాళముల వలన 5 జాతులు కలుసుటచే 35 తాళములు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంగీత ప్రపంచమునకు సప్తస్వరములు ఎట్లు పునాదియో అటులని తాళలోకమునకు 7 తాళములు పునాది. అవి ధ్రువ మఠ్యరూపకశ్చ ఛంపా త్రిపుటయేవచ అటతాళైకతాళశ్చ 7 తాళ ప్రకీర్తితః. అంటే 7 తాళముల పేర్లు ధ్రువతాళము, మఠ్యతాళము, రూపకతాళము, ఝంపెతాళము, త్రిపుటతాళము, అటతాళము, ఏకతాళము. ఇలా 7 తాళాలు ఉన్నాయి. వీటిని అలంకారములు అని కూడా అంటారు. ఇంతకుముందు మనము ఆదితాళము, రూపకతాళము మాత్రమే పరిచయం చేసుకున్నాము. ఈరోజు త్రిపుట తాళము గురించి పరిచయం చేసుకుందాం. త్రిపుట తాళం 7 అక్షరముల తాళము. 7 అక్షరములు అంటే తకీట తక దీణ, తకీట తక దీణ. ఇది త్రిపుట తాళం. సంగీత ప్రపంచమున ఆది తాళమునకు, రూపక తాళమునకు ఎంత ప్రసిద్ధమైనటువంటి కృతులు, కీర్తనలు ఉన్నాయో త్రిపుట తాళంలో కూడా ఎన్నో కృతులు, కీర్తనలు ఉన్నాయి. ఈ త్రిపుట తాళంలో మనం ఒక గీతము గానం చేసుకుందాం. అంటే తాళము తెలిసింది, ఏ రాగంలో గానం చేసుకుందాము అంటే కళ్యాణి రాగంలో ఈ త్రిపుట తాళం గానం చేసుకుందాం. కళ్యాణి రాగం గురించి మనం రాగ పరిచయంలో ఎన్నో జన్య రాగాలు పరిచయం చేసుకున్నాము. ఈరోజు ఆ కళ్యాణి రాగంలోని గీతం గానం చేసుకుందాం. కళ్యాణి రాగంలో ఒకవేళ అలంకారము అంటే 7 తాళ అలంకారములలో ఉన్నటువంటి త్రిపుట తాళం గానం చేసుకోవాలంటే ఇలా గానం చేసుకోవాలి. కళ్యాణి రాగంలో త్రిపుట తాళం సరే గ సరే గ మ రే గ మ రే గ మ ప గ మ ప గ మ పద మ పద మ పదని 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 స సానిద సానిద ప నిద ప నిద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రే మ గ రే మ గ రే స
సరి గ సరి గమ రి గమ రి గమ ప గమ ప గమ పద మ పద మ పదని 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 స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. ఇలా కళ్యాణి రాగంలో గానం చేసుకుందాం. అయితే మనము ప్రస్తుత భాగంలో గీతాల్లో ఉన్నాం కాబట్టి ఒక గీతాన్ని పరిచయం చేసుకుందాం. కమలజాదల కళ్యాణి రాగం త్రిపుడు తాళంలో. సా స స నీ ద నీ స నీ ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని ద ప మ ప గ రే స దా 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 గ గ గ మ ప మ గ రే స రే ఏ ఏ స గ గ గ గ మ ప మ ప ద ప ని ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని ద ప మ ప గ రే స దా 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 గ గ గ మ ప మ గ రే స రే ఏ ఏ స గ గ గ కమలజాదళ విమల సునయన కరివరద కరుణాంబుదే కరుణ శరదే కమలకాంత కేసి నరకాసుర విభేదన వరద వేళాసుర పురోత్తమ కరుణ శరదే కమలకాంత. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.